ఒక గుడి కట్టడం అంత సులభం కాదు, కానీ భక్తితో కట్టించిన గుడిని తరతరాల పాటు నిలబెట్టడం కూడా ఇంకా గొప్ప విషయం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు సమీపంలోని గుండ్లగూడెం గ్రామంలో భక్తికి, కుటుంబ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో నిర్మించిన శ్రీ చెక్కిళ్ల మధుసూదన్ గారు, శ్రీమతి చెక్కిళ్ల అరుణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం తమ కుల దైవానికి మహా అభిషేకం, హోమం, సత్యనారాయణ వ్రతంతో పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి ఆ పవిత్రమైన వేడుకలలో పాల్గొనే అదృష్టం నాకు కూడా దక్కింది. ఆ రోజంతా జరిగిన ప్రతి అందమైన క్షణాన్ని ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. రండి, అమ్మవారి ఆశీస్సులతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దాం. రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మేము యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు సమీపంలోని గుండ్లగూడెం గ్రామానికి చేరుకున్నాము. ఆ చిన్న గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ ఆలయం మా అక్కవారి కుటుంబానికి చెందిన కులదైవ ఆలయం. శ్రీ చెక్కిళ్ల మధుసూదన్ గారు, శ్రీమతి చెక్కిళ్ల అరుణ గారు, వారి కుటుంబ సభ్యుల భక్తి సంకల్పంతో ఈ ఆలయం నిర్మించబడింది. ప్రతి సంవత్సరం కుటుంబ శ్రేయస్సు కోసం అమ్మవారి ఆశీస్సులతో మహా అభిషేకం, హోమం, సత్యనారాయణ వ్రతం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అందరూ ఎక్కడెక్కడో ఉన్నా ఈ ఒక్కరోజు మాత్రం తప్పకుండా అమ్మవారి సన్నిధిలో కలుస్తారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సంప్రదాయాలే ఒక కుటుంబాన్ని తరతరాల పాటు ఒక్కటిగా ఉంచుతాయి. మేము చేరుకునేసరికి ఆలయం మొత్తం కొత్త రంగులతో ఎంతో అందంగా ముస్తాబై కనిపించింది. గుడి ఆవరణలో అడుగుపెట్టిన వెంటనే ఒక ప్రశాంతమైన అనుభూతి మనసును తాకింది. కొన్ని దేవాలయాల్లోకి వెళ్తే అక్కడ నిశ్శబ్దమే మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఆలయంలో కూడా నాకు అదే అనుభూతి కలిగింది. ఆ రాత్రే అమ్మవారి సన్నిధిలో ముగ్గు వేయడం మొదలు పెట్టాను. మన తెలుగు సంప్రదాయాలలో ముగ్గు అంటే కేవలం అందం కోసం వేసేది కాదు, అది శుభానికి ఆహ్వానం, పవిత్రతకు ప్రతీక, దేవతలకు స్వాగతం పలికే తొలి అలంకారం. ప్రతి చుక్క, ప్రతి గీత భక్తితో వేస్తుంటే అది ముగ్గు కంటే అమ్మవారి పాదాల దగ్గర సమర్పించి చిన్న సేవగా అనిపించింది. రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా తెల్లవారుజామునే అందరం లేచాం. ఆ రోజు సాధారణ రోజు కాదు, నెలల తరబడి ఎదురు చూసే అమ్మవారి మహోత్సవం జరిగే రోజు. ఆలయంలో అప్పటికే అందరూ పనుల్లో నిమగ్నమయ్యారు. ఎవరి ముఖంలో చూసినా ఒక ఆనందం, ఒక భక్తి కనిపించాయి. పూజకు ముందు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి పాయసం సిద్ధం చేశాం. నేను, మా 2 అక్కలు, ముగ్గురం ముత్తైదువులం కలిసి భక్తితో పాయసం వండాం. మన పెద్దలు చెప్తుంటారు, ప్రేమతో వండిన నైవేద్యమే దేవుడికి అత్యంత ప్రీతికరమని. ఆ మాట అక్షరాల నిజమే అనిపించింది. కొద్దిసేపటికి పూల కోసం పక్కింటికి వెళ్ళాము. చెట్టు నిండా వికసించిన పూలను చూసి ప్రకృతి కూడా అమ్మవారి పూజకు సిద్ధమైందేమో అనిపించింది. ఆ పూలను కోస్తూ, మాలలు కడుతూ మనసంతా ఒక ప్రశాంతతతో నిండిపోయింది. కొన్నిసార్లు భక్తి పెద్ద పెద్ద పనుల్లో కాదు, ఇలాంటి చిన్న చిన్న సేవల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో పూజారి గారు పూజా కార్యక్రమాలకు కావలసిన ప్రతి ఏర్పాటును ప్రారంభించారు. కలశాలు సిద్ధం చేస్తున్నాడు. పూజా ద్రవ్యాలన్నీ అమర్చబడ్డాయి. భక్తులందరూ అమ్మవారి సన్నిధిలో చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో అందరూ ఎంతో భక్తితో ఎదురుచూసే పవిత్రమైన ఘట్టం ప్రారంభం కాబోతుంది. అదే 108 కలశాలతో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి మహా అభిషేకం. ఇప్పుడు అందరూ ఎంతో భక్తితో ఎదురుచూసిన పవిత్రమైన ఘట్టం ప్రారంభమైంది. అదే 108 కలశాలతో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి మహా అభిషేకం. కలశం అంటే కేవలం నీళ్లు నింపిన పాత్ర కాదు, మన మనసులోని భక్తిని, మన కోరికలను, మన కృతజ్ఞతను అమ్మవారి పాదాల వద్ద సమర్పించే పవిత్రమైన ప్రతీక. ఈ రోజు ప్రతి కుటుంబ సభ్యుడు ఒక కలశం చేతబట్టి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే భక్తితో ఈ సేవలో పాల్గొనడం చూడడం నిజంగా ఆనందంగా అనిపించింది. గ్రామంలోని భక్తులు కూడా తమ వంతుగా అభిషేకం చేశారు. దేవుడి దగ్గర పెద్దవారు, చిన్నవారు అనే తేడా లేకుండా భక్తి ఒక్కటే ముఖ్యం అని ఈ దృశ్యాలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఈ పవిత్రమైన సేవలో నేను కూడా పాల్గొనే అదృష్టం దక్కింది. అమ్మవారి పాదాలపై అభిషేకం చేస్తున్న ఆ క్షణంలో మనసు నిండా ఒక చెప్పలేని ప్రశాంతత కలిగింది. అభిషేకం అనేది దేవుడికి స్నానం చేయించడం మాత్రమే కాదు, మనలోని అహంకారాన్ని కరిగించడం, మన ఆలోచనలను పవిత్రం చేసుకోవడం, మన జీవితం మంచిగా సాగాలని చేసే ప్రార్థన అభిషేకం. పాలతో పవిత్రతను, పెరుగుతో ప్రశాంతతను, తేనెతో మాధుర్యాన్ని, పంచామృతంతో సంపూర్ణతను, ఇలా ప్రతి ద్రవ్యం ఒక గొప్ప సందేశాన్ని చెబుతుంది. ఈ సందర్భంగా మనం అభిషేకం చేస్తున్న ఈ అమ్మవారి గురించి ఒక అందమైన గాథ తెలుసుకుందాం. రేణుకాదేవి ధర్మాన్ని జీవితంగా భావించిన ఒక మహాతల్లి. ఆమె భర్త మహర్షి జమదగ్ని, తపస్సులో, వేద జ్ఞానంలో గొప్ప ఋషి. వారికి 5 కుమారులు. వారిలో చిన్నవాడే పరశురాముడు. ప్రతిరోజు సూర్యోదయం కాకముందే రేణుకాదేవి నదికి వెళ్లేది.
కాల్చని ఇసుకతోనే ఒక కుండను తయారు చేసి అందులో నీళ్లు తీసుకువచ్చి మహర్షి చేసే యజ్ఞాలకు సమర్పించేది. ఆమె మనసు అంత నిర్మలంగా ఉండేది కాబట్టే ప్రకృతి కూడా ఆమెకు సహకరించేదని పెద్దలు చెబుతారు. కానీ ఒకరోజు ఆమె జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. నది దగ్గర ఒక దివ్య దృశ్యం కనిపించడంతో ఒక్క క్షణం ఆమె మనసు చలించింది. ఆ ఒక్క క్షణమే ఆమె తపస్సు భంగమైందని పురాణ కథ చెబుతుంది. జమదగ్ని మహర్షి తన యోగ దృష్టితో ఆ విషయం తెలుసుకుని తీవ్రమైన కోపానికి గురయ్యాడని చెబుతారు. ఆయన తన కుమారులను పిలిచి నా మాట పాటించండి అని ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. మొదటి 4 కుమారులు మా తల్లికి హాని చేయలేం అని వెనక్కి తగ్గారు. కానీ పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను ధర్మంగా భావించి భారమైన హృదయంతో ఆ మాటను పాటించాడని పురాణం వివరిస్తుంది. ఇక్కడ ఈ కథలోని అసలు గొప్పతనం తర్వాత కనిపిస్తుంది. జమదగ్ని మహర్షి పరశురాముడి విధేయతను చూసి ఒక వరం కోరుకో అన్నాడు. అప్పుడు పరశురాముడు తన కోసం రాజ్యం అడగలేదు, సంపద అడగలేదు, శక్తి అడగలేదు. అతను మొదట అడిగింది ఒక్కటే, నా తల్లిని తిరిగి బ్రతికించండి అని. అది ఒక కుమారుడి ప్రేమ, ఒక తల్లి పట్ల ఉన్న అపారమైన గౌరవం. మహర్షి వరప్రభావంతో రేణుకాదేవి తిరిగి జీవం పొందిందని పురాణాలు చెబుతాయి. ఆ తర్వాత రేణుకాదేవి కేవలం ఒక ఋషి పత్నిగానే కాదు, శక్తి స్వరూపిణిగా ఆరాధించబడుతుంది. తెలంగాణలో ఆమెను ప్రేమగా ఎల్లమ్మ తల్లి అని పిలుస్తారు. ఎల్లమ్మ అంటే అందరికీ అమ్మ. ఆమె గడప దాటుకొని వచ్చిన ప్రతి భక్తుడిని తన బిడ్డగానే చూస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి సంతోషం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది ఎల్లమ్మ తల్లే. ఈ రోజు ఇక్కడ కూడా అదే దృశ్యం కనిపిస్తుంది. చిన్న పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ ఒకే వరుసలో నిలబడి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. దేవుడికి ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని ఈ దృశ్యం ఎంతగానో అందంగా చెబుతుంది. ప్రతి కలశంలోని నీళ్లు మాత్రమే లేవు. ఒక తల్లి ఆరోగ్యం కోసం చేసే ప్రార్థన ఉంది. ఒక తండ్రి కుటుంబ శ్రేయస్సు కోసం పెట్టిన సంకల్పం ఉంది. ఒక చిన్నారి అమాయక భక్తి ఉంది. ఒక పెద్ద మనిషి కృతజ్ఞత ఉంది. అందుకే అభిషేకం అనేది కేవలం ఒక ఆచారం కాదు, మన హృదయాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచే పవిత్రమైన సమర్పణ. ఈ పవిత్రమైన సేవలో నేను కూడా పాల్గొనడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా నిలిచిపోయింది. అభిషేకం పూర్తయ్యాక అమ్మవారిని అత్యంత అందంగా అలంకరించే సేవ ప్రారంభమైంది. అభిషేకం అయిపోయిన తర్వాత అసలు నాకు బాగా నచ్చే పని స్టార్ట్ అయిపోయింది. అదే అమ్మవారి అలంకరణ. నిజం చెప్పాలంటే అమ్మవారిని అలంకరించడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తెలుసా. ఈసారి కూడా అమ్మవారి సేవలో చిన్న భాగం అయ్యే అదృష్టం నాకు దక్కింది. ఈసారి అమ్మవారికి చీర, ముక్కుపుడక, హారం, మంగళసూత్రాలు, కొన్ని అలంకరణ సామాన్లు నా వంతుగా నేను తీసుకొచ్చాను. ఇది నేను చేశాను అని చెప్పుకోవడానికి కాదు, అమ్మవారే రా నువ్వు నా సేవ చెయ్యి అనే అవకాశం ఇచ్చిందని నేను నమ్ముతాను. ఆ భావంతోనే ఒక్కొక్కటి సమర్పించాను. చూడండి, ఈ చీర కడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకున్నామో. ఎందుకంటే మన ఇంట్లో అమ్మను ఎలా ప్రేమగా రెడీ చేస్తామో అదే భావంతో అమ్మవారిని కూడా అలంకరిస్తాం. అమ్మవారు ఒక విగ్రహం కాదు, మన ఇంటి అమ్మ. ఆ భావం ఉంటేనే ఈ సేవ చేయడం వేరే ఆనందంగా ఉంటుంది తెలుసా. ఉక్కు పొడక పెట్టిన తర్వాత, బొట్టు పెట్టిన తర్వాత, ఒక్కో ఆభరణం వేసిన కొద్దీ అమ్మవారి రూపం ఇంకోలా మారిపోతుంది. నిజంగా చెప్పాలంటే కళ్ళార్పకుండా చూస్తూనే ఉండాలనిపించింది, అంత అందంగా ఉంది. పూలమాల వేస్తుంటే పూల సువాసన మొత్తం గుడిలో పాకిపోయింది. ఆ టైంలో అక్కడ నిలబడి ఉంటే మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా అయిపోతుంది. బయట ఎంత టెన్షన్ ఉన్నా అలాంటి టైంలో అవన్నీ మర్చిపోతాం. అభిషేకం తర్వాత అమ్మవారిని ఇలా అందంగా అలంకరించి చూసినప్పుడు ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆ నవ్వు, ఆ కళ్ళు, ఆ రూపం నిజంగా అమ్మవారే ఎదురుగా కూర్చొని ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఆ టైంలో నేను ఒకటే కోరుకున్నాను, అమ్మ మా కుటుంబం ఇలాగే ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి, నీ ఆశీస్సులు అందరి మీద ఎప్పుడూ ఉండాలి, అంతే, అంతకంటే ఇంకేం కోరుకోవాలనిపించలేదు. నిజంగా ఆ రోజు అమ్మవారు చాలా చాలా అందంగా దర్శనమిచ్చారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారు ఎంత బాగున్నారో అని చెప్పుకుంటూ ఉండడం చూసి మనసు మురిసిపోయింది. ఇంతలో మేము అమ్మవారిని అలంకరిస్తుండగానే అక్కడ హోమం కూడా చివరి దశకు వచ్చేసింది. మేము కూడా వెళ్ళి అందరితో కలిసి హోమం దగ్గర కూర్చున్నాం. నిజం చెప్పాలంటే హోమం జరుగుతున్నప్పుడు ఆ వాతావరణం వేరేగా ఉంది. మంత్రాలు వినిపిస్తూ అగ్నిజ్వాలలు పైకి ఎగిసిపడుతుంటే మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా అయిపోయింది. హోమంలో చివరిగా చేసే కార్యక్రమమే పూర్ణాహుతి. పూర్ణాహుతి అంటే మనం చేసే పూజను సంపూర్ణంగా అమ్మవారికి సమర్పించడం.
ఈ హోమంలో కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొనడం చూస్తుంటే ఇది ఒక్క ఇంటి కోసం కాదు, తరతరాలుగా కొనసాగుతున్న ఒక అందమైన కుటుంబ సంప్రదాయం అనిపించింది. మన పెద్దలు ఒక మాట చెప్తారు, అగ్ని సాక్షిగా చేసిన ప్రార్థన దేవుడికి దగ్గరికి అతి త్వరగా చేరుతుందని. అందుకే హోమంలో చేసే ఆహుతి కేవలం నెయ్యి కాదు, మన కుటుంబం బాగుండాలని చేసే ఒక ప్రార్థన, ఇంట్లో సుఖశాంతులు ఉండాలనే చేసే ఒక మనస్ఫూర్తి కోరిక. హోమం పూర్తయిన తర్వాత అమ్మవారికి బలి ఇచ్చారు. చాలా మందికి ఈ బలి అంటే భయం అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇచ్చేది జంతు బలి కాదు, గుమ్మడికాయతో చేసే బలి. దీనిలో భావం ఏంటంటే మనలో ఉన్న అహంకారం, కోపం, చెడు ఆలోచనలు అన్ని అమ్మవారి పాదాల దగ్గర వదిలేసి మంచి మనసుతో ముందుకు సాగాలని. మన పెద్దలు ప్రతి ఆచారానికి ఒక అర్థం పెట్టారు. తెలుసుకుంటే ప్రతి సంప్రదాయం వెనక ఎంత గొప్ప భావం ఉందో అర్థమవుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రదక్షిణ అంటే దేవుడి చుట్టూ తిరగడం మాత్రమే కాదు, మన జీవితానికి కేంద్రం దేవుడే అని గుర్తు చేసుకోవడం. ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు ఉన్నా మన మూలాలను, మన సంప్రదాయాలను మర్చిపోవద్దనే గుర్తు. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులంతా ఒకే రోజు ఒకే చోట కలవడం చాలా అరుదు. కానీ ఇలాంటి పూజల వల్ల పిల్లలు పెద్దలను కలుస్తారు, పెద్దలు పిల్లలకు సంప్రదాయాలను చెబుతారు, కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. నిజంగా ఇలాంటి సాంప్రదాయాలు ఇంకా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. హోమం కూడా విజయవంతంగా పూర్తయింది. హోమం పూర్తయ్యాక అందరం మళ్ళీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కూర్చున్నాం. అమ్మవారి సన్నిధిలోనే ఈ వ్రతం జరగడం చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది. వ్రతం మొదలయ్యే ముందు పూజకు కావాల్సిన ప్రతి వస్తువుని ఎంతో శ్రద్ధగా సిద్ధం చేశారు. పసుపు, కుంకుమ, తమలపాకులు, పండ్లు ఒక్కొక్కటి దాని ప్రత్యేకతతో అమ్మవారి ముందు అలంకరించబడ్డాయి. ఈ వ్రతంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి కూర్చోవడం. ఈ రోజుల్లో అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోతున్నారు, కానీ ఇలాంటి ఒక రోజు మాత్రం అందరూ ఒక చోట కూర్చొని దేవుని కథ వినడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కేవలం కోరికలు తీర్చుకోవడానికి చేసే పూజ మాత్రమే కాదు, మనకు వచ్చిన సంతోషానికి కృతజ్ఞత చెప్పడానికి, కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించడానికి, నిజాయితీగా ధర్మంగా జీవించాలని మనల్ని గుర్తు చేసే వ్రతం. అందుకే మన పెద్దలు శుభకార్యాలు అయినా, కొత్త ఇల్లు అయినా, ఏ మంచి పని అయినా సత్యనారాయణ స్వామి వ్రతంతో ప్రారంభించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. పిల్లలు కూడా పెద్దలతో కలిసి ఇలా కూర్చొని వ్రతం వినడం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. పుస్తకాలలో చదివేది ఒకటి, కానీ కుటుంబంతో కలిసి అనుభవించేది జీవితాంతం గుర్తుండిపోతుంది. వ్రతం పూర్తయ్యాక మంగళహారతి ఇచ్చారు. ఆ క్షణంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనసారా నమస్కరించారు. ఎవరి మనసులో వాళ్ళ కోరిక, ఎవరి పెదవులపై వాళ్ళ ప్రార్థన, కానీ అందరి విశ్వాసం మాత్రం ఒక్కటే. ఏదో చక్కగా ప్రశాంతంగా పూర్తయింది. ఇప్పుడు చివరిగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి ఆమె ఆశీర్వాదాలు తీసుకునే సమయం వచ్చింది. మన సంప్రదాయంలో ఒడిబియ్యం సమర్పించడం అంటే మన ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం ఎప్పుడూ ఉండాలని, ఎవరికీ అన్నం లోటు రాకూడదని కోరుకుంటూ చేసే ఒక పవిత్రమైన సమర్పణ. భక్తితో సమర్పించిన ప్రతి గింజలో ఒక ప్రార్థన ఉంటుంది, ఒక కృతజ్ఞత ఉంటుంది. ఈ సేవ చేసే అవకాశం మాకు కూడా దక్కడం నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంగానే భావిస్తున్నాము. అమ్మవారి పాదాల దగ్గర నిలబడిన ప్రతిసారి మనసు ఎందుకో చాలా తేలికగా అయిపోతుంది. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలాంటి క్షణాల్లో అన్నీ మర్చిపోతాం. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నమస్కరించాం. కొబ్బరికాయ కొట్టడం అంటే కేవలం ఒక ఆచారం కాదు, మనలో ఉన్న అహంకారాన్ని పగలగొట్టి మంచి మనసుతో కొత్తగా ముందుకు సాగాలని చేసే సంకల్పం. ఈ రోజు జరిగిన ప్రతి కార్యక్రమం చూశాక నాకు ఒకటే అనిపించింది, దేవాలయాలు కేవలం పూజలు చేసే చోట్లే కాదు, చెదిరిపోతున్న కుటుంబాలను మళ్ళీ ఒక చోట చేర్చే పవిత్రమైన స్థలాలు కూడా. అమ్మవారి కృపతో ఈ ఏడాది కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా, ఎంతో ఆనందంగా అయింది. ఈ రోజు వీడియో ముగించే ముందు మీ అందరినీ ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. మీ ఇంటి కులదైవం ఎవరు? సంవత్సరానికి ఒక్కసారైనా కుటుంబం అంతా కలిసి దర్శనం చేసుకునే ఆచారం మీ దగ్గర కూడా ఉందా? ఉంటే ఆ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. అలాగే ఈ రోజు వీడియోలో మీ మనసుకు బాగా నచ్చిన క్షణం ఏది? ఒక చిన్న లైన్లో అయినా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో అందమైన భక్తి ప్రయాణంలో కలుద్దాం. అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.